ఈ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వారి ఉత్తర్వులను అనుసరించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టీచర్స్కు మరియు టార్గెట్ గ్రూప్లో పేర్కొన్నటువంటి వారికి కెరీర్ గైడెన్స్ కోర్సు తెలుగులో అందజేయటం జరుగుతున్న విషయాన్ని ఈ ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ మరియు యునిసెఫ్ సహకారంతో ఈ కోర్సుని లాంచ్ చేయటం జరిగింది. గతంలో ఈ కెరీర్ గైడెన్స్ కోర్సును ఇంగ్లీష్ మాధ్యమంలో దీక్ష ప్లాట్ఫామ్ ద్వారా అందజేసి ఉన్నారు. అయితే 58% నుంచి 76% మంది మాత్రమే ఉపాధ్యాయులు ఈ కెరీర్ గైడెన్స్ కోర్సును ఎన్రోల్ చేసుకోవటం జరిగింది. మరీ ముఖ్యంగా 55 నుంచి 68% మాత్రమే ఈ కోర్సును కంప్లీట్ చేయకుండా మిగిలిపోవటం కూడా వారు గమనించారు. ఈ సందర్భంలో ఎక్కువ మందిని కెరీర్ గైడెన్స్ కోర్సులను పార్టిసిపేట్ చేయు నిమిత్తం వీటిని తెలుగులో కూడా సర్టిఫికేట్ కోర్సు రూపంలో అందజేయటం జరుగుతుంది యునిసెఫ్ యొక్క సహకారంతో. మరి ఈ కోర్సు యొక్క ఆబ్జెక్టివ్ను మనం పరిశీలించినట్లయితే టీచర్స్కు సంబంధించి వారు విద్యార్థులను సరైన దిశలో వారి యొక్క నైపుణ్యాలను అనుసరించి కెరీర్ గైడెన్స్ ఎంపికలో భాగస్వామ్యం చేయటము మొదటిది. అలాగే ఈ కెరీర్ గైడెన్స్లో ఉన్నటువంటి వివిధ ఆస్పెక్ట్స్ను ప్రభావవంతంగా అర్థం చేసుకోవటం, తద్వారా ఈ అర్థం చేసుకునేటువంటి అంశాలను విద్యార్థులకు అందజేసినట్లయితే వారు భవిష్యత్తులో చక్కని కెరీర్కు ఎంపిక నిమిత్తం ఉపకరించబడుతుందనే విషయాన్ని తెలియజేస్తున్నారు. ఈ కెరీర్ గైడెన్స్ కోర్సు యొక్క ఎయిమ్ను పరిశీలించినట్లయితే ఉపాధ్యాయులను ఎంపవర్ చేయటం కోసంగా నిర్దేశించారు. ఎలాంటి కెరీర్ పాత్లు ఉన్నాయనేటువంటి అంశానికి సంబంధించి ఈ కోర్సుని ఆంధ్రప్రదేశ్ దీక్ష వారు అందజేస్తున్నారు. దీనిని దీక్ష కోర్సెస్ పేరిట గూగుల్ ప్లే స్టోర్లో యాప్ ద్వారా దీనిని పూర్తి చేసే సౌలభ్యాన్ని కల్పించి ఉన్నారు. ఈ కెరీర్ గైడెన్స్ కోర్సు నందు 6 మాడ్యూల్స్ లభ్యమవుతున్నాయి. ఒకటి కెరీర్ గైడెన్స్ పరిచయము 3 అవర్స్ డ్యూరేషన్తో జరుగుతుంది. కెరీర్ గైడెన్స్ విభిన్న కోణాలు 3 గంటలు, కెరీర్ పరిధి 3 గంటలు, కెరీర్ గైడెన్స్ మూల్యాంకన మాపనాలు 3 గంటలు, కెరీర్ గైడెన్స్ నిర్వహణ 3 గంటలు, కెరీర్ గైడెన్స్ భాగస్వామ్యము పాత్ర మరియు బాధ్యత పైన 3 గంటల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ కోర్సు ప్రారంభమయ్యేటువంటి షెడ్యూల్ని ఇక్కడ పొందుపరిచారు. సెప్టెంబర్ 20వ తేదీ 2025న ఈ కోర్సు ప్రారంభమవుతుంది. ఎన్రోల్ అవటానికి చివరి తేదీ 23 మార్చి 2026 గాను, కోర్సు పూర్తి చేయటానికి కూడా అదే డేట్ని ఇవ్వటం జరిగింది. కోర్సు కంప్లీషన్ విండో అనేటువంటిది దీనికి ఏమి టైం లిమిట్ లేదండి. ఇట్ ఈజ్ ఏ వాలంటరీ అండ్ యాజ్ పర్ ద కన్వీనియన్స్ ఆఫ్ ద టీచర్స్. దీనికి కన్వీనియన్స్ ప్రకారంగా టీచర్స్ చేసుకోవటం వీలవుతుంది. బోధనకు సంబంధించినటువంటి గంటలు 18గా సూచించి ఉన్నారు. ఈ కెరీర్ గైడెన్స్ యొక్క టార్గెట్ గ్రూప్ను మనం పరిశీలించినట్లయితే అందరూ స్కూల్ అసిస్టెంట్స్, సిఆర్ఎంటీస్, టీజీటీస్, పీజీటీస్, హెడ్ మాస్టర్స్, అది సెకండరీ హైయర్ సెకండరీ అయినప్పటికీ వారంతా చేయాల్సినటువంటి అవసరం ఉంది. డిస్ట్రిక్ట్ కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్, పిఎంయు కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్, వారి దానికి సంబంధించినటువంటి కోఆర్డినేటర్స్ మరియు ఎస్జిటీలు కూడా ఈ కోర్సులో ఎన్రోల్ చేయడానికి
వాలంటరీ బేసిస్ మీద అవకాశం ఇవ్వటం జరిగింది. సర్టిఫికేట్స్ కూడా ఈ కోర్సు పూర్తయిన పిమ్మట ఆటోమేటిక్గా జనరేట్ అయ్యేటువంటి అవకాశము ఉంది. అలాగే మినిమం ఆఫ్ 70% మార్కులు ఫైనల్ అసెస్మెంట్లో రావాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ వారు 70% మార్కులను మొదటి ప్రయత్నంలో తెచ్చుకోలేకపోతే వారికి 3 ప్రయత్నాలలో వారు సాధించినట్లయితే సర్టిఫికేట్స్ కూడా ఇవ్వబడతాయనే విషయం ఇక్కడ పొందుపరిచి ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి హెల్ప్ లైన్ నెంబర్సు, హెల్ప్ లైన్ వివరాలు ఇక్కడ ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా యూట్యూబ్ లింకును కూడా ఇక్కడ అందజేశారు. ఆ లింకును మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వటం జరుగుతుంది. 18 సెప్టెంబర్ 2025వ తారీఖున ఈ కార్యక్రమము సంబంధించినటువంటి అంశాలు ఓరియంటేషను అనేటువంటిది 3:30 నుంచి 5 గంటల వరకు యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఇవ్వటం జరుగుతుంది. దీంట్లో లాగిన్ అవ్వటము, లీప్ క్రెడెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా లాగిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. తద్వారా ఈ కోర్సులను పూర్తి చేయవలసిందిగా మండల స్థాయి టార్గెట్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వారికి మండల విద్యాశాఖ అధికారులు, ఉప విద్యాశాఖ అధికారులు, అలాగే జిల్లా విద్యాశాఖ అధికారులు వీరి ద్వారా సమాచారాన్ని అందజేయటము మరియు ఈ కోర్సును సరైన సమయంలో పూర్తి చేసేటట్లుగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమని, తద్వారా రివ్యూలను కండక్ట్ చేయమని, ప్రోగ్రెస్ను అప్రైజ్ చేయటం కోసం నిరంతరము మెకానిజంను ఏర్పాటు చేయాలనేటువంటి అంశాలను కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.